నమస్తే. టుడే 9 న్యూస్ కి స్వాగతం. ఈ వార్తను సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి హెచ్పీ బంక్ వరకు ర్యాలీ చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏ బంక్ లో చూసినా నో స్టాక్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేశారని, పక్కనున్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత లేదని మన రాష్ట్రంలో ఎందుకు ఏర్పడింది అని అన్నారు. డీజిల్ కొరతతో రైతులు డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర ప్రయాణాలపై వెళ్లాలన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడడం వల్ల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఇంకా కూటమి ప్రభుత్వం మేలుకొని పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సమర్థత వైఖరి, పెట్రోల్ డీజిల్ వెంటనే, పెట్రోల్ డీజిల్ వెంటనే, పెట్రోల్ డీజిల్ వెంటనే, పెట్రోల్ డీజిల్ వెంటనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్థత వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్థత వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్థత వైఖరి, పెట్రోల్ బంకు దగ్గర ఉన్న చూపిస్తాన్ని, పెట్రోల్ బంకు దగ్గర ఉన్న చూపిస్తాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన, కేంద్ర పాలన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన. వెంటనే డీజిల్ పెట్రోల్, వెంటనే డీజిల్ పెట్రోల్ ని, వెంటనే పెట్రోల్ డీజిల్ ని, వెంటనే డీజిల్ పెట్రోల్ ని. పెట్రోల్ బంకుల్లో ఎక్కడైనా కానీ ఇది పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు కానీ రైతులు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. పక్కనున్న తెలంగాణలో లేదు, కూడా నో స్టాక్ బోర్డు ఉండలేదని ఆయన చెప్తారు. కానీ కింద ఈ పరిస్థితి ఉంది. అంటే ఆయన ఏంటంటే డైవర్షన్ అన్నమాట. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ రోడ్డు మీదకి వస్తుందంటే ఆయన అమరావతిలో మీటింగ్ పెట్టి పోలీసులకు ఆదేశాలు ఇస్తారు. ఈరోజు ధర్నా జరగకుండా చూడండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు, రైతులు, సామాన్య ప్రజలు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు, రైతులు, సామాన్య ప్రజలు మరి ప్రతి ఒక్కరు కూడా డీజిల్, పెట్రోల్ కొరతతో మరి అల్లాడిపోతున్నారు. ఎక్కడ ఏ బంకు దగ్గరికి చూసినా కానీ మరి ప్రజలు, రైతాంగం ఈరోజు క్యూలో ఉండి ఈరోజు నిలబడిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు. మన పక్కనున్న తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు యొక్క అసమర్థ పాలన వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు దాపరించింది. ఈరోజు పెట్రోల్, డీజిల్ కొరత వల్ల ప్రజలు కానీ, రైతులు కానీ, హాస్పిటల్కి వెళ్ళవలసిన పేషెంట్లు కానీ చాలా అవస్థలు పడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మరి నిరసన కార్యక్రమాన్ని పిలిపిస్తే ఇల్లు కూడా మరి ఆపడానికి పోలీసు ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం పూనుకుంది. అయినా కానీ ఈరోజు ప్రజలు
సాక్షాత్ మేమే వచ్చి ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే మరి చూసారు కదా ఏ విధంగా క్యూలో నించున్నారో ప్రజలందరూ కూడా తేటతెల్లం అవుతుంది. ఈరోజు డీజిల్కి అయితే మరి నో బోర్డు అని పెట్టాడు ఈరోజు. అలా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సంపద సృష్టిస్తానన్నాడు. సంపద సృష్టించడం పోయి ఈరోజు సంపద లేకుండా చేశాడు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఈవెన్ పెట్రోల్ డీజిల్ కూడా వెళ్ళని పరిస్థితిలో ఉన్నాడంటే ఇది కేవలం బ్లాక్ మార్కెట్ లో ఈరోజు అమ్మడమే. ఈరోజు కూటమి నాయకులు, డీలర్లు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు దోపిడీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఎరువుల కొరతను కూడా అలాగే కృత్రిమ కొరతగా సృష్టించి దోసుకున్నారు. విత్తనాలు కూడా మరి కృత్రిమ కొరతగా సృష్టించి దోసుకున్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా కృత్రిమ కొరతగా సృష్టించి ఈరోజు దోసుకునే పరిస్థితి ఏర్పడింది. దీని మీద ప్రజలు కూడా ఈరోజు ఆందోళన ఆగ్రహంతో ఈరోజు ఉన్నారు. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెరవండి, ప్రజలకి కావలసినంత పెట్రోల్ డీజిల్ ఇవ్వండి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో దొరుకుతున్న పెట్రోల్ డీజిల్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు దొరకడం లేదో ఒకసారి మరి ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దోపిడికి అలవాటు పడిపోయాడు. దోపిడికి అలవాటు పడి ఈరోజు పెట్రోల్ డీజిల్ కూడా బ్లాక్ చేసి ఈరోజు మరి అమ్ముకుంటున్నారు వాళ్ళకు నాయకులు వాళ్ళందరూ కలిసి. దీని మీద ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. దీన్ని చూసన్నా కానీ చంద్రబాబు నాయుడు వెంటనే మరి ప్రజలకి మరి డీజిల్ కొరత లేకుండా, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు అంబులెన్సులు కూడా ఈ రోజు డీజిల్ లేక ఈ రోజు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు రోగులు కూడా ఈ రోజు మార్గ మధ్యలోనే ఈ రోజు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు గ్యాస్ ఎక్కడ కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో ఈ రోజు విఫలమైపోయింది. ఎక్కడ కూడా ప్రజలకి మేలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎవరు కూడా ఈ రోజు సుఖం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఈ డీజిల్, పెట్రోల్ కొరత చూస్తుంటే ఇది కృత్రిమ కొరతగా ఈ రోజు సృష్టించి ఈ రోజు దోసుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారు మరి పోయే కాలం దగ్గరే పడింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలే గుణపాఠం చెప్తారు. ఇప్పుడైనా కానీ వెంటనే ఈ యొక్క కొరత లేకుండా డీజిల్, పెట్రోల్ ని మరి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని మరి గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి.